నమస్తే, వెల్కమ్ టు విజిల్. సోవియట్ యూనియన్ కూల్చివేత తరువాత అమెరికాతో మన దేశ సంబంధాలు బాగా దిగజారడం ఇదే తొలిసారి అని చెప్పొచ్చు. ఇంతకాలం వాషింగ్టన్తో అనేక విధాలుగా రాజీపడి జూనియర్ భాగస్వామిగా లబ్ధి పొందాలని చూసిన దేశ పాలక వర్గానికి డొనాల్డ్ ట్రంప్ రూపంలో అగ్ని పరీక్ష ఎదురైనట్లనే చెప్పొచ్చు. తమకే పెద్దపీట వేయాలని అంతర్జాతీయ కార్పొరేట్లు భావిస్తే చిన్నవారికి అది మింగుడు పడదు. అయితే ఇరు దేశాల మధ్య ఉద్రిక్తలు ఉన్నప్పటికీ సమీప భవిష్యత్తులో సృజనాత్మక దౌత్యంతో ఇరు దేశాలు దెబ్బతిన్న సంబంధాలను సరిచేసుకోవచ్చు అన్న వ్యాఖ్యలు కూడా ఈ సందర్భంగా వెలువడటాన్ని కొట్టిపారేయలేము. చీపో అంటే చాపో అనేదాకా వస్తే పరిణామాలు అనూహ్యంగా ఉండే అవకాశం ఉంది. ప్రపంచంలో ఏ దేశం కూడా చొరవ చూపకముందే మనం అమెరికాతో వాణిజ్య ఒప్పందానికి ముందడుగు వేశాం. ట్రంప్ తాజా ప్రకటనతో మన దేశంతో పాటు బ్రెజిల్ మీద 50% పన్ను విధించాడు. మరే పెద్ద దేశం మీద ఇంత పన్ను లేదు. లాటిన్ అమెరికాలో ఒక వామపక్ష శక్తిగా అమెరికాకు కొరకరాని కొయ్యగా బ్రెజిల్ ఉంది. మెరమెచ్చు మాటలతో తన కౌగిలిలోకి వస్తుందనుకున్న భారత్ అనూహ్యంగా అడ్డం తిరిగింది. మన జాతీయ భద్రతా సలహాదారు ఎంతో ముందుగానే గురువారం నాటి మాస్కో పర్యటనకు నిర్ణయించుకున్నారు. ఈ నెలాఖరులో రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన జరపవచ్చనే ఒప్పందుకున్న ట్రంప్ తట్టుకోలేక ఉక్రోషంతో రెచ్చిపోతున్నాడు. ఈ నెల 25 వరకు భారత్కు గడువు ఉందని, చర్చలు జరుపుతామని చెప్పినా అమెరికా ఎంతో ముందుగానే కొరడా జులిపించడానికి కారణాలివే. డొనాల్డ్ ట్రంప్ ఎంతగా రెచ్చగొడుతున్నప్పటికీ నరేంద్ర మోదీ ఇంతవరకు ఎక్కడా ప్రత్యక్ష విమర్శకు దిగలేదు. అదేవిధంగా ట్రంప్ కూడా ఇప్పటికీ అనేక తురుపు ముక్కలను దగ్గరుంచుకున్నారు. 25 నుంచి 50% పన్నులు లేదా జరిమానా మొత్తాన్ని పెంచుతున్నట్లు బుధవారం ప్రకటన చేసినప్పటికీ మన ఎగుమతుల్లో ముఖ్యమైన వాటికి ఇంకా మినహాయింపు ఇవ్వడాన్ని బట్టి తెగేదాకా లాగేందుకు సిద్ధంగా లేమనే సంకేతాన్ని ట్రంప్ ఇప్పటికే ఇచ్చారు. దీనిలో విభజించి పాలించు అన్న ఎత్తుగడ కూడా ఉంది. ఎవరి ప్రయోజనాలను వారు చూసుకోవడంలో కార్పొరేట్ల తరువాతే ఎవరైనా. అందువలన ఇబ్బందులు లేని రంగాలకు చెందిన పారిశ్రామిక వాణిజ్యవేత్తలు అమెరికా ప్రతిపాదించిన ఒప్పందానికి మద్దతిస్తారు. చైనా వైపు నుంచి అమెరికా మాదిరి సమస్యలు లేకపోయినా అదే జరుగుతోంది. చైనా దిగుమతులతో లబ్ధి పొందే రంగాల వారు బ్రీజింగ్ నుంచి వచ్చే పెట్టుబడులకు సంస్థలతో చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నారు, ఒత్తిడి తెస్తున్నారు. ఈ కారణంగానే 2019 తరువాత తొలిసారిగా నరేంద్ర మోదీ ఈ నెలాఖరులో బీజింగ్లో జరిగే షాంఘై సహకార సంస్థ సమావేశాలకు హాజరవుతున్నారు. గతేడాది కాలంలో ఇరు దేశాల మధ్య సాధారణ సంబంధాలు నెలకొల్పుకునేందుకు అనేక చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. రష్యాతో వాణిజ్య లావాదేవీలను సాకుగా చూపి మన దేశం మీద జరిమానా ప్రకటించిన ట్రంప్ అంతకంటే ఎక్కువ చమురు, గ్యాస్, బొగ్గు దిగుమతులు చేసుకుంటున్న చైనా, ఐరోపా యూనియన్లను మినహాయించడం అంటే మన దేశాన్ని బ్లాక్మెయిల్ చేయడం తప్ప మరొకటి కాదు. వ్యవసాయం, పాడి, కోళ్ల పరిశ్రమల రంగాన్ని పూర్తిగా తెరవాలన్నది అమెరికా పట్టు. గత యూపీఏ ప్రభుత్వ హయాం నుంచి కోరుతున్నది అదే. అది మినహా మిగతా రంగాలలో రాయితీలకు సిద్ధమే అని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించినట్లు వార్తలొస్తున్నాయి. ఎంఎస్ స్వామినాథన్ శత జయంతి సమావేశంలో ట్రంప్ అమెరికా పేరెత్తకుండా ఎంత మూల్యం చెల్లించైనా సరే దేశ ప్రయోజనాలను కాపాడుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం నాడు చెప్పడం గమనించాలి. ఇప్పటి వరకు నోరు విప్పని పెద్ద మనిషి పరోక్షంగానైనా మాట్లాడడం గుడ్డిలో మెల్ల అని తృప్తి చెందొచ్చు. ఎందుకు మాట్లాడడం లేదంటూ స్వజనంలోనే మథనం, అనుమానాలు, ప్రతిపక్షాలు, యావత్ దేశం నుంచి రోజురోజుకు పెరుగుతున్న ఒత్తిడే ఈ మాత్రానికైనా ముందుకు రావడానికి అసలు కారణం. మన పాలక వర్గానికి అమెరికాతో అనేక అనుబంధాలున్నాయి. తన ప్రయోజనాలకు అడ్డుపడుతుంది అనుకున్న కారణంతోనే గతంలో సోవియట్ యూనియన్తో చేతులు కలిపే విదేశాంగ విధానానికి మొగ్గిన సంగతి తెలిసిందే. అయితే నాటికి నేటికి పరిస్థితుల్లో ఎంతో తేడా ఉంది. ఏమైనప్పటికీ అప్పుడు ఇప్పుడు సొంత ప్రయోజనాలకే పెద్దపీట వేసినట్లయితే చైనాతో సహకరించేందుకు కూడా వెనుకాడదు. ఇప్పటికే గాల్వాన్ ఉదంతాల వివాదాన్ని పక్కన పెట్టి సయోధ్యకు పూనుకోవడం దానిలో భాగమే.
అమెరికాను ఎదుర్కొనేందుకు రష్యాతో పాటు భారత్ కూడా కలవవలసి వస్తే చైనాకు ప్రయోజనమే గనుక అది కూడా సానుకూలంగానే స్పందించవచ్చు. పరిస్థితిని అమెరికా అంతదాకా రాణిస్తుందా? అయితే మన దేశానికి ఉన్న ప్రత్యామ్నాయం ఏంటన్నది ప్రశ్న.